MG9 న్యూస్. ఇష్టారాజ్యంగా కోసిగి ప్రభుత్వ ఆసుపత్రి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మాత్రం రోగులకు నరక యాతన చూపిస్తూనే ఉంటాయి. అందులో మొదటి స్థానంలో నిలిచేది కర్నూలు జిల్లా కోసిగి ఆసుపత్రి. గర్భిణీలకు కాన్పులు చేయడంలో కోసిగి ఆసుపత్రికి మంచి పేరుంది. కానీ మరి ఏ ఇతర రోగులను పట్టించుకోవడానికి వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది లేకపోవడంతో కోసిగి మండలంలో ప్రజలు ఆసుపత్రిపై పూర్తి నమ్మకాన్ని కోల్పోయారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కాన్పైన బాలింతలకు పౌష్టికాహారం కోసం వారి ఖాతాలోకి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కొరకు కానుపైన రోజే అంగీకారంగా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉండగా ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు నచ్చినప్పుడే బాలింతలను వారి సొంత గ్రామాల నుంచి ఆసుపత్రికి పిలిపించుకుంటున్న తీరుతో కోసిగి మండల వాసులు విసిగిపోయారు. వందగల్లు గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి తన భార్యతో పాటు 1 నెల వయసు ఉన్న చిన్నారితో 7 కిలోమీటర్ల దూరం ఉన్న వందగల్లు గ్రామం నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా కోసిగి ప్రభుత్వ ఆసుపత్రికి కేవలం బాలింత వేలిముద్రలు ఇవ్వడానికి నెలలో 5 సార్లు తిరిగినట్టు తెలియజేస్తున్న తీరు దయనీయంగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది చెప్పిన ప్రతిసారి ఆసుపత్రికి వచ్చినప్పటికీ ఈరోజు సార్, ఈరోజు రాలేదు, ఇప్పుడే వెళ్ళారు, మీరెందుకు లేట్ చేశారు వంటి సాకులతో ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణ చేయించుకున్నారు. విసిగిపోయిన నరసింహులు విలేకరులకు సమాచారం అందించారు. విలేకరులు వెళ్లి ప్రశ్నించడంతో ఆసుపత్రి సిబ్బంది బాలింత వేలిముద్రలు తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా పరిశుభ్రత పాటించాల్సిన ఆసుపత్రిలో ఏకంగా సిబ్బంది వాహనాలే ఉన్నాయి. ఎటు చూసినా వారి ద్విచక్ర వాహనాలు ఆసుపత్రిలోనే పార్కింగ్ చేసి తమ ఇష్టారాజ్యంగా వైభరిస్తున్నారు. దీనిపై సంబంధిత మెడికల్ అధికారి డాక్టర్ మనోజ్ కుమార్ను వివరణ కోరగా తమ సిబ్బందికి రోగులను ఇబ్బంది పెట్టవద్దని తెలియజేస్తామని, మరియు ఆసుపత్రి బయట పార్కింగ్ ప్రదేశంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల ద్విచక్ర వాహనాలు ఆసుపత్రిలో పెట్టుకున్నామని చెప్పడంతో నిర్లక్ష్యానికి నిదర్శనం కోసిగి ఆసుపత్రి అని, ఈ పద్ధతి ఎప్పుడు మార్చుకుంటారని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. నెల అయింది సార్, వారమాయ తిరుగుతున్నాం సార్. కంపేసీకి ఒక్కరు పట్టించుకోలేరు సార్, ఒక్కరుగానే ఉండలేరు సార్. టైంకి వస్తే మనం 6-7 సార్లు చిన్నపిల్లగానే నెక్స్ట్నే వచ్చినాం సార్. వచ్చినట్లల్లా సార్ లేడు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, కంప్యూటర్ ఆపరేటర్ లేడు, అది ఇది అనుకుంటున్నారు సార్. ఎవరిని అడిగినా రేపురా, ఈరోజురా కంపేసీకి. ఇట్లే నిన్న నెల 24వ తేదీ అయింది సార్ కాన్పు. ఆ రోజే డెలివరీ అయిన రోజే వేసుకోవాలి సార్ కంబు. నెల పైన తెగని వేసుకోలేదు సార్. 5-6 రోజులు తిరిగితే కానీ ఆ సార్ ఉండడు, ఈ సార్ ఉండడు. ఈ పిల్లోడు ఏడుస్తున్నాడు సార్. ఏ ఊరండి మీది? కోసిగి మండలం వందగల్లు విలేజ్ సార్. మాది. మీ పేరు? నరసింహ సార్.